పుచ్చకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టు ఒకడు. అలాగా రీసెంట్ గా పాపులర్ అయిన ఒక స్టాక్ వాళ్ళ తలక ఆర్డర్ గురించి, వాటి క్యాన్సిలేషన్ గురించి చాలా కన్ఫ్యూజింగ్ గా స్టేట్మెంట్స్ అయితే ఇస్తుందండి. ఇది ఖచ్చితంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన సిచ్యువేషన్. ఆ స్టాక్ ఏది అండ్ ఆ స్టాక్ లో ఏం జరుగుతుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక ఫెడ్ దగ్గర నుంచి ఖచ్చితంగా వడ్డీ రేట్లు ఎక్కువే ఉంటాయనేలాగా ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటామో చెప్పము అనేలాగా మనకి స్టేట్మెంట్స్ వస్తుంటే అమెరికా మార్కెట్లు పడుతున్నాయండి. ఈవెన్ ఏషియన్ సెషన్స్ కూడా నెగిటివ్ గా ఉన్నాయి. కానీ ఇవాళ మన మార్కెట్లు ఎందుకు పాజిటివ్ గా ఉన్నాయి? ఇక ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుంది లేదు అంటే ఎక్కువే ఉంటాయి, తగ్గే ఆలోచన లేదు అన్నప్పుడు బంగారం ప్రైస్ పడిపోవాలండి. కానీ అనూహ్యంగా ఇవాళ బంగారం పెరుగుతోంది. దీనికి గల కారణాలేంటి? ఇక మన గవర్నమెంట్ చాలా కంపెనీస్ లో వాటాలు అమ్ముకునే పరిస్థితి వస్తుందండి. ఇది మనం పాజిటివ్ గా చూడాలా, నెగటివ్ గా చూడాలా? ఇది మన మార్కెట్ ని ఫర్దర్ గా ఎలాగ ఇంపాక్ట్ చేయబోతోంది? ఇక చాలా రోజులుగా కింద పడిపోతున్న ఒక స్టాక్ లో ఇవాళ సడన్ గా మొమెంటం అయితే వచ్చిందండి. మళ్ళీ గోల్డెన్ డేస్ తిరిగి రాబోతున్నాయా? ఎస్పెషల్లీ ఆ కంపెనీయే కాదండి, ఆ సెక్టార్ కూడా ఇప్పుడు బాగా పెరగడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి. నిన్నటి వరకు ఐటీ సెక్టార్ స్టాక్స్ బాగా పడిపోయాయండి. ఇవాళ అమెరికా మార్కెట్లు పడిపోతున్నా మన ఐటీ సెక్టార్ ఇవాళ పెరగడం గల కారణాలేంటి? అసలు ఐటీ సెక్టార్ లో జరుగుతున్న కంప్లీట్ స్టోరీ ఏంటనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. గడిచిన 3 రోజులుగా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే 15 గ్రోత్ స్టాక్స్ తో పాటు స్పెషల్ గ్రూప్ యాక్సెస్ కూడా ఇస్తామని చెప్పాం కదండి. ఇది ఆల్మోస్ట్ మొన్న 90% కంప్లీట్ చేస్తే నిన్నటికి 99% కూడా కంప్లీట్ అయిపోయిందండి. బట్ ఇంకా స్టిల్ చాలా మందికి రాలేదని నాకు తెలుసు మెసేజ్. ఒక్కసారి మీకు వచ్చిందా రాలేదా కామెంట్ సెక్షన్ లో ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే చాలా మంది వచ్చినా సరే మళ్ళీ రాలేదని చెప్పి అడుగుతున్నారండి చూసుకోకుండా. వీళ్ళ వల్ల ఏంటి అంటే స్టార్టింగ్ ఫస్ట్ లో పంపించిన వాళ్ళకి రిప్లై ఇంకా ఇవ్వడానికి అవకాశం కుదరట్లేదు. అండ్ అలాగే రాని వాళ్ళు మరొక్కసారి వాట్సాప్ లో హాయ్ అని పెట్టి సార్ స్టాక్స్ పంపించండి అని మెసేజ్ పెడితే తప్పకుండా పంపించేస్తానండి. అండ్ ఇక్కడ 100% నేను చెప్తున్నది ఏంటి అంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా రిప్లై వస్తుందండి. కాకపోతే ఎక్కువ మంది ఒకేసారి పెట్టడం వల్ల అందరికీ నేను రిప్లై వెంటనే ఇవ్వలేకపోతున్నా. ఒకవేళ మీకు రాకపోతే గాబరా పడద్దు, 100% మీకు రిప్లై వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఇవాళ నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 24,175 దగ్గర క్లోజ్ అయిందండి. 1991 స్టాక్స్ పాజిటివ్ గా ఉంటే కేవలం 1010 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా ఉన్నాయి. క్లియర్ గా ఇవాళ మార్కెట్ బ్రెడ్ చాలా పాజిటివ్ గా ఉందండి. 1:2 రేషియోలో బుల్స్ పై చేయిలో ఉన్నారు. ఇవాళ నా పోర్ట్ఫోలియో అయితే కంప్లీట్ గా ఫ్లాట్ గా ఉంది. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక ఇవాల్టి వీడియో మొత్తానికి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. ఫెడ్ తాలూకా కొత్త చైర్మన్ కెవిన్ వార్ష్ గారు అయితే క్లియర్ గా ఫర్దర్ గా ఎటువంటి రేట్ కట్స్ ఉండవు అంటూ, ఎస్పెషల్లీ ఇన్ఫ్లేషన్ మనకి చాలా ఎక్కువ ఉందంటూ, ఫెడ్ తాలూకా ఫస్ట్ ప్రియారిటీ ఇన్ఫ్లేషన్ ని తగ్గించడమే అని, ఇన్ఫ్లేషన్ 2% తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు. మన డొనాల్డ్ ట్రంప్ కి ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించాలనే ఉంటుందండి. ప్రీవియస్ గా మన ఫెడ్ తాతగారైన జెరోమ్ పవెల్ మీద కూడా విరుచుకుపడేవారు వడ్డీ రేట్లు తగ్గించట్లేదని. ఇప్పుడు ఏరుకోరేయించుకున్న కెవిన్ వార్ష్ కూడా వడ్డీ రేట్లు తగ్గించము అని చెప్తున్నారు. అండ్ అంతేకాదండి, కెవిన్ వార్ష్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. కమింగ్ డేస్ లో ప్రొడక్టివిటీ మనకి ఓవర్ టైం ఇంప్రూవ్ అవుతుందని, బట్ ప్రస్తుతానికైతే ఏ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది మనకి పెరిగే అవకాశం ఉందని, దీనికి ఖచ్చితంగా ఫెడ్ ఫ్యూచర్ లో రెస్పాండ్ అవుతుందని మాత్రం ఒక హింట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫర్దర్ గా వడ్డీ రేట్లు తగ్గవు అనేది కొత్త న్యూస్ కాదండి. కానీ ఈ న్యూస్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా గోల్డ్ పడిపోవాలి, కానీ గోల్డ్ ప్రైస్ ఇవాళ మనకు పెరుగుతుందండి. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తో పాటు ఫర్దర్ గా అమెరికాలో జాబ్స్ డేటా కూడా మనకి రాబోతోందండి. ప్రతి నెల మొదటి శుక్రవారం నాన్ ఫామ్ పేరోల్స్ వస్తాయండి. అలాగే ప్రతి లక్షం వారం అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. ఇవి కూడా ఒకవేళ స్ట్రాంగ్ ఎకానమీ ఉండేలాగా కనుక వస్తే ఖచ్చితంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించదు. ఇది కనుక జరిగితే గోల్డ్ మీద ఇంకా ప్రెషర్ పెరుగుతుందండి. సో ప్రస్తుతానికైతే గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యుఎస్ జాబ్స్ డేటా కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటి వరకు స్టిల్ సేఫ్ హెవెన్స్ పర్వాలేదులే అన్నట్టే మార్కెట్ లో మనకి సెంటిమెంట్ ఉంటుందండి. ఈ కారణంగా మనకు కొంత పెరగడం అయితే జరుగుతుంది. అంతేకాదండి, రీసెంట్ హైస్ నుంచి దగ్గరగా 20%, 25%, అప్ టు 30% వరకు మనకి కరెక్షన్స్ చూసాం కనుక కొంత స్మాల్ బయింగ్ జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా కమింగ్ డేస్ లో బంగారంకి కాస్త గడ్డు కాలం అయితే తప్పదండి. షార్ట్ టర్మ్ లో మాత్రం ఉంటుంది. బట్ నేనైతే స్ట్రాంగ్ గా ఎప్పటికీ లాంగ్ టర్మ్ లో బుల్లిష్ గానే ఉన్నది నా వ్యూ అయితే. అనూహ్యంగా ఇలాంటి సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా
ఐటీ స్టాక్స్ ఇవాళ పెరిగాయండి. జనరల్ గా వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి అంటే కార్పొరేట్ స్పెండింగ్ తగ్గిపోతుందండి. తద్వారా ఐటీ సెక్టర్ కి ప్రెషర్ రావాలి. కానీ అటు బంగారం పెరుగుతోంది, ఇటు ఐటీ ఇండెక్స్ కూడా ఎగ్నెస్ట్ గా పెరుగుతున్నాయి ఇవాళ. కారణం ఏంటి అంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా కాదండి, చీప్ గా తయారైపోతున్నాయి మనకి ఐటీ సెక్టర్ లో. అందువల్ల కొంతమంది డొమెస్టిక్ ఇన్వెస్టర్లు దీన్ని బై చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే AI అనేది కంప్లీట్ గా ఐటీ ఇండస్ట్రీకి డెత్ సెంటెన్స్ కింద చూడొద్దని, గ్లోబల్ గా ఉన్న బిజినెస్ అంతా కూడా ఏఐకి అడాప్ట్ అవుతాయని, నియర్ టర్మ్ ఎర్నింగ్స్ కాస్త ఎఫెక్ట్ అయినా కూడా ఫర్దర్ గా ప్రాఫిటబిలిటీ పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని, పెర్ ఎంప్లాయీ కాస్ట్ తగ్గుతుందని చాలా కారణాలు చెప్తున్నారండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రస్తుతానికి ఐటీ సెక్టర్ ఒక కాంట్రాబెట్ కింద చాలా మంది చూస్తున్నారండి. ఇది ఏం జరుగుతుందో అని ఒక టెన్షన్ ప్రతి ఒక్కరిలోనే ఉన్నది. మనం కూడా కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం మంచిది. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ స్టేట్మెంట్ కి అనుగుణంగానే బెన్స్టైన్ వాళ్ళైతే ప్రైవేట్ బ్యాంక్స్ ని, నిఫ్టీ ఐటీని ఎక్స్పోజర్ కి అయితే తగ్గించుకుంటున్నారండి. కారణం ఏంటంటే జియోపొలిటికల్ రిస్క్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, మాన్సూన్ అన్సర్టెనిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని, ఎస్పెషల్లీ నిఫ్టీ ఐటీ గానీ సమ్ ప్రైవేట్ బ్యాంక్స్ గానీ ఓవరాల్ సినారియోలో కొంత ఎఫెక్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇవాల్టి వీడియోలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మన ఇండియా తలక టెక్స్టైల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. సడన్ గా టెక్స్టైల్ స్టాక్స్ మనకి చాలా బజ్ క్రియేట్ చేస్తున్నాయండి. ఇది ఎందుకో మీకు ఖచ్చితంగా తెలియాలి. మన ఇండియా వాళ్ళు యూకేతో, ఈయూతో, ఇంక్లూడింగ్ యుఎస్ తో కూడా ఫర్దర్ గా ట్రేడ్ డీల్స్ కంప్లీట్ చేయబోతున్నామండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద మనం సైన్ చేయబోతున్నాం. దీని అర్థం ఏంటి అంటే గ్లోబల్ గా బ్రాండ్స్ మన ఇండియాకి బిజినెస్ ని తీసుకురావడానికి చూస్తున్నాయండి. దీని అర్థం ఏంటి అంటే చైనా కన్నా ఎక్కువగా మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో అటు బంగ్లాదేశ్ కూడా పోటీగా మారబోతున్నాం. సో టెక్స్టైల్ స్టాక్స్ అన్నిట్లోనూ కూడా మనకి ఫర్దర్ గా గ్రోత్ అనేది చూడబోతున్నామండి. ఏ కంపెనీస్ ప్రైస్ యాక్షన్ పరంగా మీకు కాస్త స్పీడ్ గా పెరుగుతున్నది గమనిస్తే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం చూసిన వాళ్ళం అవుతామండి. ఖచ్చితంగా టెక్స్టైల్ స్టాక్స్ మీద ఫోకస్ అయితే చేద్దామండి. ఇక మన గవర్నమెంట్ మన ఇండియన్ కంపెనీస్ ని, PSU కంపెనీస్ లో వాటాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందండి. దీనికి గల కారణం తెలియాలి అండ్ దీనివల్ల మన మార్కెట్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మీకు తెలియాలి. ఫస్ట్, గవర్నమెంట్ ఎప్పుడైనా కంపెనీస్ లో వాటాలు ఎందుకు అమ్ముతుంది అంటే ఖచ్చితంగా ఫండ్ రైజ్ చేయడానికండి. అలాగే వాళ్ళ దాకా బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా అవసరమైనప్పుడు వాటాలు అమ్ముతూ ఉంటారు. ప్రస్తుతానికైతే LIC, హిందుస్థాన్ జింక్, కొన్ని PSU బ్యాంక్స్ లోని, గవర్నమెంట్ ఓన్ ఫర్మ్స్ లోని వాటాలు అమ్ముతున్నది. సో ఎప్పుడైతే ఈ విధంగా గవర్నమెంట్ వాటాలు అమ్ముతుందో ఫస్ట్ టెంపరీగా కొంత సప్లై ప్రెషర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. అంటే గవర్నమెంట్ ఉన్న రేట్ కన్నా కాస్త తక్కువకే అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సేల్స్ అనేవి ఖచ్చితంగా మార్కెట్లో ఫ్రీ ఫ్లోట్ ని పెంచుతాయండి. అంటే ఈజీగా లిక్విడిటీ పెరుగుతుంది మార్కెట్లో. బట్ ఇనీషియల్ గా నీజర్క్ రియాక్షన్ అయితే మనం చూడడానికి అవకాశం ఉండొచ్చండి. అన్ని కంపెనీల్లో గ్యారంటీగా వస్తుంది అని మనం చెప్పలేకపోయినా ఖచ్చితంగా ఈ విషయాన్ని నెగటివ్ గా మాత్రం చూడాల్సిన అవసరం లేదు. వీలైనంత పాజిటివ్ గానే పరిస్థితి వస్తుందండి. అయితే ఇక్కడ మీరు అడగచ్చు, ఫస్ట్ అసలు గవర్నమెంట్ ఎందుకు అమ్ముతుంది ఇప్పుడు వాటాలు అంటే మనందరికీ తెలుసండి, ఇంపోర్ట్స్ విషయంలో అటు బంగారం మీద గానీ, క్రూడ్ ఆయిల్ మీద గానీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతుంది మన గవర్నమెంట్. సో వాటికి డబ్బులు సమకూర్చుకోవడానికి కొంతవరకు ఎగ్జిస్టింగ్ రీసెంట్ గా బాగా పెరిగిన కంపెనీస్ లో అవ్వచ్చు, లేదు అంటే ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటున్న కంపెనీస్ లో మన గవర్నమెంట్ వాటాలు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుందండి. ఇప్పుడు మనం మన మార్కెట్ లో ఉన్న కంప్లీట్ డేటా మొత్తం చూద్దామండి. రీసెంట్ గా జరిగిన US-ఇరాన్ టాక్స్ వల్ల కంప్లీట్ గా మార్కెట్ లో వార్తలకు రిస్క్ అయితే తగ్గిపోతుంది. ఇంతవరకు మార్కెట్లు ఏ విషయానికి అయితే ఎక్కువ భయపడ్డాయో ఆ విషయం నెమ్మదిగా పక్కైతే వెళ్ళిపోతుంది. టెంపరీగా డిఎస్కలేషన్ అనేది ఇద్దరు కూడా ఒప్పుకుంటున్నారు. 1 వీక్ వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఎటువంటి టెన్షన్స్ ఉండబోవని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. దోహాలో కంటిన్యూస్ గా ఈ టెక్నికల్ డిస్కషన్స్ కంటిన్యూ అవుతాయని చెప్తున్నారండి. అయితే ఇక్కడ పీస్ గ్యారంటీడ్ గా ఉన్నదా అంటే లేదు. కోర్ డిస్కషన్స్ అండ్ కోర్ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. వాటి మీద ఎక్కడ ఒక సొల్యూషన్ అంటూ బయటికి రాలేదు. బట్ టెంపరీగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయితే అవుతుంది. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అంటే ఇరాన్ తాలూకా సుప్రీం లీడర్ చనిపోయారు కదండి, ఆయనకు సంబంధించి ఈ మార్నింగ్ పీరియడ్ అయితే నడుస్తుంది. ఈ టైంలో ఇరాన్ పెద్దగా అటాక్స్ చేయకపోవచ్చు. బట్ ఈ టైం కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ గా ఏమవుతుంది మనం స్టిల్ ఇంకా ఒక కన్నేసి అయితే ఉంచాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న టాక్స్ లో ప్రోగ్రెసివ్ గా రిపోర్ట్ ఉందని చెప్పి ఖతార్ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారండి. ఈసారి పాకిస్తాన్ కాకుండా ఖతార్ వాళ్ళు మీడియేటర్ గా వెళ్ళి ఉన్నారు.
14 MOU మీద ఈసారి అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయట. అయితే డిస్కషన్స్ అలా బయటికి జరుగుతున్నా కూడా లోపల క్లియర్ గా న్యూక్లియర్ ఇష్యూస్ కి సంబంధించి, ఫ్రోజన్ ఇరానియన్ అసెట్స్ గురించి, రీజనల్ సెక్యూరిటీ కమిట్మెంట్స్ గురించి ఏది క్లారిటీ లేదు. బట్ డిప్లొమసీ అనేది నడుస్తుందని ఒక సిగ్నల్ అయితే ఇస్తున్నారు. ఇది మార్కెట్ కి పాజిటివ్ విషయం. సో ఇప్పుడు చెప్తున్న 3 పాయింట్ల వల్ల ఏంటి అంటే ఆయిల్ ప్రైసెస్ మనకి మరికొంచెం ఫాల్ అయితే అయ్యాయి. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ కాస్త తగ్గుతున్నాయి కనుక, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఫియర్స్ రెడ్యూస్ అవుతున్నాయి కనుక, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఫర్దర్ గా ఓవర్ సప్లై ఉంటుంది ఆయిల్ కి అని చెప్పి, మొత్తానికి ఏంటంటే ఫర్దర్ గా డిస్రప్షన్ అనేది ఉండకపోవచ్చు అనే నమ్మకం మార్కెట్ లో నిజంగా కుదురుకుంటుందండి. దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ $70 దగ్గర స్టేబుల్ గా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది మన ఇండియా లాంటి కంట్రీస్ కి నిజంగా పాజిటివ్ విషయం అండి. అయితే ఇక్కడ సమస్య ఏంటో తెలుసా అండి, సడన్ గా ఉక్రెయిన్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుందండి. రష్యా తలక రిఫైనరీస్ మీద ఉక్రెయిన్ దాడి చేసిందండి. ఈ యుక్రెయిన్ దాడిలో ఎంత బాగా డ్యామేజ్ అయింది అంటే రష్యా తలక రిఫైనరీస్, ఇప్పుడు రష్యా వాళ్ళు అనూహ్యంగా మన ఇండియా దగ్గర నుంచి తిరిగి రివర్స్ లో కొనుక్కుంటున్నారండి. అండ్ ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ దగ్గర నుంచి మరో అప్డేట్ వచ్చింది. అది ఇంకా డేంజరస్ గా ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ తలక లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి డ్రామాటిక్ గా వాటి తలక స్ట్రైక్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకున్నాయండి, ఎక్స్పాండ్ చేశాయి. హాఫ్ ఆఫ్ ద రష్యా పాపులేషన్ ని మేము కవర్ చేయగలము మా మిసైల్ తో అని చెప్పి ఉక్రెయిన్ అనౌన్స్ చేసింది. ఇది నిజంగా చాలా పెద్ద నెగిటివ్ న్యూస్ అండి. మార్కెట్ అయితే ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గడిచిన సంవత్సరంన్నరగా ఏదో ఒక విషయంతో భయపడుతున్న మార్కెట్లు ప్రస్తుతానికి ఏదో జరిగితే చూద్దాంలే అనే దీంట్లో ఉన్నాయి కనుక ఇవి పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ సైకలాజికల్ గా ప్రెషర్ అనేది రష్యా మీద పెరిగిపోతుందండి. ఓ పక్క డీజిల్ తలక ఎక్స్పోర్ట్స్ ఆపేస్తున్నారు వాళ్ళు, మరో పక్క ఇండియా దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ రివర్స్ లో. అండ్ ఈ టైంలో ఉక్రెయిన్ దగ్గర నుంచి హాఫ్ ఆఫ్ ద రష్యా మేము కవర్ చేయగలము అంటూ మా తలక మిసైల్స్ కి పవర్ పెరిగిందంటూ ఇలా కామెంట్స్ చేస్తుండడం మనం కాస్త జాగ్రత్తగా గమనించాల్సినవే మరి. ఎందుకంటే ఇప్పటికే రష్యా రిటాలియేషన్ కంటిన్యూ చేస్తుందండి. ఇది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఒకవేళ తిరిగి ఉక్రెయిన్ కనుక దాడి చేసి రష్యా మీద మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మార్కెట్లు మళ్ళీ నెగిటివ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరో పక్క నిజంగానే చైనా యుఎస్ కి చాలా పెద్ద వార్నింగ్ వేస్తుందండి తైవాన్ కి సంబంధించి. యుఎస్ కి చైనాకి ఒక హై లెవెల్ డిప్లొమాటిక్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇందులో చైనా తలక పొజిషన్ ఏంటి అంటే తైవాన్ అనేది ఒక కోర్ సోవర్జినిటీ ఇష్యూ కింద అయితే చూస్తుంది. కానీ అమెరికా మాత్రం సెమీకండక్టర్ సప్లై చైన్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి తైవాన్ కి తెర వెనక సపోర్ట్ చేస్తాము అని చెప్తోంది. కానీ వెనక మాత్రం ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు తైవాన్ కి వెన్నుపోటు పొడిచేలాగే ఉంది పరిస్థితి. అండ్ ఇక్కడ పెద్ద విషయం ఏంటి అంటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చైనా ఖచ్చితంగా తైవాన్ మీద అటాక్ చేస్తుందనేలాగా ఇప్పటికి మార్కెట్ లో న్యూస్ ఉందండి. సో ఇప్పుడు మనందరం కూడా సెమీ కండక్టర్ స్టాక్స్ అని ఏఐ భూమిని మాట్లాడుకుంటున్నాం కదా, తైవాన్ కి ఏమైనా అయిందనుకోండి మొత్తం ప్రపంచం అంతా పడుకుంటుందేమో. అండ్ ఈ టైంలో చైనా మీద ఏదో ఒక విధంగా పగ తీర్చుకోవడానికి ఫర్దర్ గా పనామా కెనాల్ గురించి కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడండి. చైనా వాళ్ళు పనామా కెనాల్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు ఈయన కామెంట్స్ చేస్తున్నారు. అయితే సడన్ గా ట్రంప్ ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తాడు? ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయిపోయిన తర్వాత అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న మరొక ట్రేడ్ రూట్ అండి పనామా కెనాల్. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో బిజినెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. స్ట్రాటజిక్ గా షిప్పింగ్ ని, మిలిటరీని, లాజిస్టిక్స్ ని ఇలా అన్నిటినీ ట్రంప్ కంట్రోల్లోకి తెచ్చుకొని గుత్తాధిపత్యం సాధిద్దామని చూస్తున్నాడు. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అమెరికా అప్పుల్లో కూరుకుపోతుందండి. మరో పక్క ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత ఎక్కువైపోతుంది. అండ్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోతుందేమో అని భయాలున్నాయి. ఫర్దర్ గా ఏ తలక బబుల్ బద్దలైతే ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి ట్రేడ్ రూట్స్ కీలకం. సో అందువల్ల అమెరికా ఇప్పటి నుంచే సీక్రెట్ గా అన్నిటి మీద గుత్తాధిపత్యం చూపించడానికి ప్రయత్నాలు చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ చైనా అంటే ఇప్పటికే గురుబురులాడుతుంది. అందులోకి పనామా కెనాల్ మీద చైనా గుత్తాధిపత్యం వస్తుంది అంటే అమెరికా అస్సలు తట్టుకోలేదు. సో ఇప్పుడు అమెరికా వ్యవహరిస్తున్న తీరుని చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా పక్కన పెట్టేలా కనిపిస్తున్నాయి. అందులో సౌదీ అరేబియా ఫస్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇంతకు ముందు అమెరికాతో ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో ఏకీభవించే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా దూరం పెడుతున్నారు. యుఎస్ మిలిటరీ రిక్వెస్ట్లని లేదంటే వాళ్ళ తాలూకా బేసుల్ని ఫర్దర్ గా డెవలప్ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇరాన్ క్రైసిస్ ని వాళ్ళు దగ్గరుండి చూశారండి. అమెరికా ఏ విధంగా సాయం చేస్తాము అని చెప్తూ అవసరమైన టైంలో చేతులు ఎత్తేసిందో వాళ్ళకి అర్థమైంది. అండ్ ఇప్పుడు రియాద్ వాళ్ళు కూడా క్లియర్ గా గ్లోబల్ గా కాకుండా రీజనల్ గా వాళ్ళ దానికి స్టెబిలిటీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాము, దాని గురించే కన్ఫర్మేషన్ మేము చేస్తామని చెప్తున్నారు. కానీ అమెరికాకి సాయం చేస్తామన్నట్లే. సౌదీ అరేబియా కాదండి, ఈవెన్ నెతన్యాహు ఇజ్రాయెల్ కూడా అమెరికాకి ఎగనెస్ట్ గా మాట్లాడుతోంది. ఇప్పుడు మీకు తెలుసా, లెబనాన్ లో ఇజ్రాయెల్ మా తాలూకా పాగాను ఉంచుతాము అని చెప్తోంది. జనరల్ గా ఏంటి అమెరికా వాళ్ళు చెప్తున్నారు ఏంటి, బాబు నెతన్యాహు నీకో దండం, ఇజ్రాయెల్ కో దండం, ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రండి, మీరు కనుక లెబనాన్ నుంచి బయటికి రాకపోతే ఈ పీస్ డీల్ జరగదు, ఫర్దర్ గా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు.
కానీ నెతన్యాహు మాత్రం హెజ్బొల్లా థ్రెట్ అనేది మాకు లెబనాన్లో పోనంత వరకు మేము కూడా ఇక్కడే ఉంటాము, ఆ థ్రెట్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాము, అదే మాకు సెక్యూరిటీ థ్రెట్, దాన్ని మేము ఒప్పుకోమంటున్నారు. మీరు చూసారా, ఎవరైతే కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించి ఒకరికొకరు సాయం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 1 by 1 అమెరికాకు దూరం అయిపోతున్నారండి. అయితే దీనికి ప్రధాన కారణం అమెరికా తాలూకా వ్యవహార శైలి, లేదు అంటే ట్రంప్ చేస్తున్న పనులే కాదండి. ట్రంప్ ఎలాగ ఆర్జిస్తున్నాడో, ఒక యుద్ధం పక్కన పెట్టుకుని మరోపక్క పదవిని పక్కన పెట్టుకుని అతని తాలూకా క్రిప్టో బిలియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ని మరిన్ని బిలియన్స్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాడు ప్రాఫిట్ల రూపంలో. వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ అని, ట్రంప్ మీమ్ కాయిన్ అని టోకెన్ బిజినెస్ ని లైసెన్సింగ్ ఇస్తూ చాలా లాభాలను ఆర్జించారండి. ఇనీషియల్ గా టోకెన్ ప్రైసెస్ కి చాలా హైప్ వచ్చిందండి, తర్వాత అన్ని కొలాప్స్ అయిపోయి. అయినా కూడా ట్రంప్ ప్రాఫిట్ లో ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ టోకెన్ సేల్స్ ద్వారా ఆయన సంపాదించాడు. టోకెన్ లో వచ్చిన ప్రాఫిట్లు కాదండి, రాయల్టీస్, బిజినెస్ ఓనర్షిప్స్, ఇలాంటి వాటి వల్ల కమిషన్ల రూపంలో ఈయన ఎక్కువ సంపాదించాడు అనమాట టోకెన్ తాలూకా పర్ఫార్మెన్సెస్ కన్నా. ట్రంప్ తాలూకా సంపాదనలో 2025లో క్రిప్టో తాలూకా పోర్షన్ చాలా ఎక్కువటండి. ఇది కాంట్రవర్షియల్ కూడా అవుతుంది. ఈ ప్రెసిడెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ని వీటన్నిటిని పక్కన పెడుతూ లేదా వాటిని ఉపయోగించుకుంటూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇవేవి కూడా బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ ఖచ్చితంగా మంచి యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉన్న అప్డేట్స్ అండి. ఇవాళ బాలాజీ అమైనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలి అంటే గడిచిన కొన్ని రోజులుగా కింద పడిపోతూ ఎవరూ పెద్దగా పట్టించుకొని కంపెనీగా మారిపోయిందండి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా తీసుకున్న ఒక పని వల్ల వీళ్ళ బిజినెస్ లో మళ్ళీ గ్రోత్ కనిపించే అవకాశం కనిపిస్తుందండి. మన గవర్నమెంట్ వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీని ఇథిలీన్ డైమండ్ మీద అయితే ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద వేయబోతున్నారు. దీనివల్ల డొమెస్టిక్ గా ఈ కంపెనీకి బిజినెస్ అయితే పెరగబోతుందండి. దీనివల్ల చీప్ ఇంపోర్ట్స్ మన ఇండియాకి రావడం తగ్గుతాయి. డొమెస్టిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్త బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇదే సెగ్మెంట్ లో ఈ కంపెనీ ఉండడం అండ్ కమింగ్ డేస్ లో ఈవీ బ్యాటరీస్ కి సంబంధించి కూడా కొన్ని కెమికల్స్ విషయంలో ఈ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయనే న్యూస్ ఉండడం, ఇవి ఇప్పుడు బాగా పెరుగుతున్నాయండి. అండ్ తొందరపడద్దు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా చాలా టైం వరకు వీటిల్లో గ్రోత్ రావడానికి టైం పడుతుందండి. మీరు ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఈ కంపెనీ పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది. రీసెంట్ గా క్వార్టర్లీ నెంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి. ఇప్పుడు వస్తున్న ర్యాలీకి సపోర్టివ్ గా ఫండమెంటల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయండి. ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేయండి. ఇక నెక్స్ట్ మనం విక్రాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకునే స్టాక్ లో ఇది కనిపిస్తుంది నాకైతే. ఇనీషియల్ గా ఈ కంపెనీలో చాలా హైప్ క్రియేట్ అయిందండి. పెద్ద ఇన్వెస్టర్లు దీంట్లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల స్టాక్ పెరగడం జరిగింది. ఆ తర్వాత సోలార్ సెక్టర్ లో కొన్ని ఆర్డర్స్ ప్రకటించడం, ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ అవే ఆర్డర్స్ ని మరికొంచెం పెద్ద ఆర్డర్ చేసి వేడుదలక సబ్సిడీస్కి ఇవ్వడం, అండ్ కొన్ని యాక్సెప్ట్ చేసిన ఆర్డర్స్ ని వీళ్ళంతటి వీళ్ళే మళ్ళీ క్యాన్సిల్ చేయడం, ఇలాగా సస్పీషియస్ గా అయితే యాక్టివిటీ కనిపిస్తుందండి. ఇక్కడ నేను మనస్ఫూర్తిగా ఏం చెప్తున్నాను ఒకసారి వినండి. ఈ కంపెనీలో ఎలాంటి ఫ్రాడ్ జరగకూడదని, ప్రమోటర్లు మంచివాళ్ళు అయి ఉండాలని, ఎవరికి ఇబ్బందులు కలగకూడదని ఆశిద్దామండి. కానీ వస్తున్న న్యూస్, జరుగుతున్న ఈవెంట్స్ ఇవేవి కూడా క్లియర్ గా అయితే కనిపించట్లేదు. ఎవరైనా దీన్ని హోల్డ్ చేస్తుంటే తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా స్టాప్ లాస్ అప్డేట్ చేసేయండి ఇమీడియట్ గా. నెక్స్ట్ మనం సోనా బిఎల్డబ్ల్యూ గురించి మాట్లాడుకోవాలండి. మనం చెప్పుకున్న తర్వాత ఈ స్టాక్ లో మొమెంటం కనిపిస్తుందా అండి? అండ్ దీని గురించి మనం ఎప్పుడు చెప్పామండి, ఫర్ ద ఫస్ట్ టైం మే 2వ తారీఖున, అంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నా, మే 2వ తారీఖున ఫర్ ద ఫస్ట్ టైం క్లియర్ గా మెన్షన్ చేసుకున్నాం. యూరోప్ లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఈ కంపెనీకి బిజినెస్ బాగా పెరగబోతోందని రీసెంట్ గా మళ్ళీ మాట్లాడుకున్నామండి. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యూరోప్ లో కార్లు అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా బిజినెస్ వీళ్ళకి రావాల్సిందే. అలాంటి పరిస్థితి కనిపిస్తుందండి. దీంట్లో మొమెంటం మనకి జనరేట్ అవుతుంది. బట్ ఎంత పాజిటివ్ అప్డేట్ మనకు కనిపిస్తున్నా కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల్లో యూరోప్ లో ఎస్పెషల్లీ కార్ కి లేదు అంటే ఆటో సెక్టార్ కి కొంచెం డిమాండ్ స్లోగా ఉందండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం డెలివరీ స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ఆ తర్వాత నేను ఏమి చెప్పక్కర్లేదు, మీకే మొత్తం అర్థమవుతుంది. 52 వీక్ అయితే టచ్ చేస్తుందండి ఈ స్టాక్. అంత మాత్రాన అమ్మో బాగా పెరిగిపోయింది అనడానికి కూడా లేదు. అందుకే చెప్తున్నా, డైలీ చార్ట్ చూస్తే ఎంత పెద్ద చార్ట్ ప్యాటర్న్ ఉందో మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో మీరు ఏం చూసారో తప్పకుండా అప్డేట్ కూడా చేయండి. నెక్స్ట్ మనం రీసెంట్ గా ఐపీఓకి వచ్చి కాస్త బజ్ క్రియేట్ చేసిన స్టాక్ అండి, వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్. కార్డేలియా అని చెప్పి మనందరికీ తెలుసు కదా, పాపులర్ అవుతుంది రీసెంట్ గా ఇండియాలో. ఇవాళ ఈ స్టాక్ 10% అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టిందండి. ఇప్పుడు దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి, బిజినెస్ పరంగా, కంపెనీ తలక రెవెన్యూస్ పరంగా ఓవరాల్ గా చూస్తే వాల్యుయేషన్స్ పర్వాలేదు అనిపిస్తుంది.
అయితే ఇప్పుడు దీన్ని పరిగెట్టి వెంట పెట్టాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఐపీఓకి ఎవరైతే అప్లై చేశారో, అంతకు ముందు ఎవరైతే ఐపీఓకి ముందు ఇన్వెస్ట్మెంట్ చేశారో వీళ్ళందరూ కూడా కమింగ్ డేస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ చేసినప్పుడు మళ్ళీ మనకి ప్రైస్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయండి. ఈ లోపు కంపెనీ తలక ఎర్నింగ్స్ విజిబిలిటీ కూడా మనకు కొంత కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కంపెనీ ఐపీఓకి వచ్చే ముందు రెవెన్యూస్ ని లేదంటే ప్రాఫిట్స్ ని బాగా పెంచడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి తీసుకొస్తారు. సో అందువల్ల నా ఉద్దేశం ఏంటి అంటే కొన్ని రోజులు టైం ఇవ్వండి. పెరిగే స్టాక్ ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుందండి, అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. బట్ ఇలాంటి హైప్ లో ఎస్పెషల్లీ ఓవరాల్ గా మార్కెట్ సిచ్యువేషన్ బాగోలేని టైంలో ఇలాంటి వాటిల్లో గాబరపడదు. ఎందుకంటే ఇంతకన్నా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి మనకి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం ఎన్హెచ్పిసి గురించి మాట్లాడుకోవాలండి. సిఎల్ఎస్ఏ వాళ్ళు దీని గురించి చాలా బుల్లిష్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే కమింగ్ ఇయర్స్ లో వీళ్ళ తాలూకా ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ డబుల్ అవుతాయని చెప్తున్నారండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో చాలా హైడ్రో ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆపరేషనల్ గా యాక్టివ్ అవడానికి రెడీ అవుతుందట. వీళ్ళ తలక అసెట్ బేస్ కూడా ఎక్స్పాండ్ అవుతుందట. ఫర్దర్ గా ఎర్నింగ్స్ కాస్త క్లియర్ గా పెరుగుతాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ దీనికి ప్రస్తుతానికైతే 117 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. అంటే ఇంచుమించుగా 40% అప్గ్రేడ్ అయితే ఇస్తున్నారు దీనికి. సో మొత్తానికి ఏంటంటే ఇవాళ వస్తున్న ఈ న్యూస్ వల్ల ఇవాళ ఒక్కరోజే కాదండి, కమింగ్ డేస్ లో కూడా కొంత బజ్ ఈ స్టాక్ లో క్రియేట్ అవుతుంది. ఇమీడియట్ గా పెరిగిపోతుందని ఆలోచనలు పెట్టుకోకండి, ఎందుకంటే ఇవి స్లో అండ్ స్టడీగా ఉంటాయి. నెక్స్ట్ మనం విమార్ట్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక Q1 FY27 రెవెన్యూస్ 23% ఇయర్ పెరగడం జరిగిందండి. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఓవర్ 9% అయితే నమోదైంది. 15 కొత్త స్టోర్స్ ను కూడా వీళ్ళు యాడ్ చేశారండి. ఓవరాల్ గా 591 స్టోర్స్ కి అయితే వీళ్ళ కౌంట్ అయితే పెరిగింది. ఈ కంపెనీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బాగా పెరుగుతున్న కంపెనీ అండి. ఇది ఏమాత్రం కింద పడినా గెద్దల్లా తన్నుకుపోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇక అంతకన్నా ఎక్కువ నేనైతే చెప్పలేను. నెక్స్ట్ మనం టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. నిన్న KPIT పడిపోవడం వల్ల ఈ స్టాక్ కూడా పడింది. బట్ ఇవాళ ఈ స్టాక్ లో పెరుగుదల అయితే వచ్చింది. కారణం ఏంటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. వీళ్ళు ఇంచుమించుగా 100 మిలియన్ అంటే అప్రాక్స్ గా 952 కోట్ల వర్త్ ఆఫ్ పార్ట్నర్షిప్ ని టెన్కోతో అయితే వీళ్ళు చేస్తున్నారండి. దీంట్లో భాగంగా ఆటో పార్ట్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సంబంధించి స్పీడప్ చేయడం, టెన్కోస్ తాలూకా డిజిటల్ AI టెక్నాలజీస్ ని డెవలప్మెంట్ చేయడం లేదా ఇంప్రూవ్ చేయడం లాంటివి అయితే వీళ్ళు చేస్తారట. ఇది ఖచ్చితంగా టాటా టెక్నాలజీస్ కి మంచి ప్రాజెక్ట్ అండి. సో అందువల్ల ఇవాళ ఈ స్టాక్ కాస్త పెరగడం అయితే జరిగింది. అండ్ ఈ బస్ ఫర్దర్ గా కొనసాగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం బాజార్ స్టైల్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టిందండి. కారణం ఏంటంటే వీళ్ళ తలక రెవెన్యూస్ 29% ఇయర్ పెరగడం జరిగింది. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ కూడా 7% వీళ్ళు నమోదు చేశారండి. 18 కొత్త స్టోర్స్ ను కూడా ఈ క్వార్టర్ లో ఓపెన్ చేశారు. ఓవరాల్ గా 276 కౌంట్ కి అయితే వీళ్ళు కూడా వెళ్లారు. ఇది ఖచ్చితంగా కంపెనీ తలక ఓవరాల్ బిజినెస్ మొమెంటం లో కాస్త అప్టిక్ కింద అయితే మనం నమోదు చేసుకోవచ్చు, గమనించండి. నెక్స్ట్ మనం జెన్సార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ చాలా పాజిటివ్ మొమెంటం తో ట్రేడ్ అవుతోంది. బట్ గడిచిన సంవత్సరంగా చార్ట్ చూస్తే పాతాళంలోకి పడిపోయిందండి. బట్ ఇవాళ ఒక్కసారిగా చాలా పెద్ద వాల్యూమ్ నమోదైంది. గడిచిన 3 సంవత్సరాల్లో బిగ్గెస్ట్ ఎవర్ వాల్యూమ్ నమోదైందండి. గడిచిన 5 సంవత్సరాల్లో చూసిన సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూమ్ నమోదైంది. అంటే ఖచ్చితంగా కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయండి. ఒక్కసారి దీన్ని మనం ట్రాక్ చేద్దాం ఫర్దర్ గా. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 10 గంటల నుంచి ఆల్మోస్ట్ 11:30-12 గంటల వరకు మార్కెట్లు కింద పడిపోతాయేమో ఒక భయం క్రియేట్ అయిందండి. బట్ ఖచ్చితంగా 24,100 దగ్గర మార్కెట్లు సస్టైన్ అయ్యాయి. నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో గుర్తుందా అండి? 24,100 మీద మార్కెట్లు ఉండాలనుకున్నాం. ఇవాళ అమాంతం పైకి పరిగెట్టేయండి. సో ఇంతవరకు చెప్పుకున్న చాలా కారణాలు మీకు దోహదపడ్డా నీ బట్టికి అర్థమై ఉంటుంది. సో ఇవాల్టి ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకుంటే మనకి 24,100 నుంచి 24,150 అనేది చాలా క్రూషియల్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. ఇది ఎగ్జాక్ట్లీ నిన్న మనం ఏం చెప్పుకున్నామో దానికి సపోర్టివ్ గా మనకి ఫామ్ అవుతున్న లెవెల్. సో అందువల్ల రేపు మార్కెట్లు 24,150 మీద నుంటే పర్వాలేదండి. లేదంటే మళ్ళీ కాస్త సెల్లింగ్ ప్రెషర్ చూడడానికి అవకాశం ఉంటుంది. బట్ గ్లోబల్ గా పరిస్థితులు సద్దుమణిగా నాసిద్దాం. గ్లోబల్ గా మార్కెట్లు యాక్చువల్ గా నెగిటివ్ గా ఉన్నాయండి. ఓ పక్క సౌత్ కొరియా మార్కెట్లో లేదంటే అమెరికా మార్కెట్లో ఖచ్చితంగా కొంత ఫాల్ కనిపిస్తుంది. ఆ ప్రెషర్ ఖచ్చితంగా తగ్గి పాజిటివ్ అనేది ఉంటే మన మార్కెట్లో కూడా ఈ 24,150 అనేది మనకి స్టేబుల్ గా ఉంటుందండి. లేదంటే కొంచెం ప్రెషర్ మనం కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.